మనం ఆరాధనలోనికి ప్రవేశించే ముందుగా దేవుని యొక్క వాక్యములో నుంచి దయచేసి లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయము 35వ వచనం నుంచి మార్చి చదువుతాం. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిది. అందుకు ఆయన ఎప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారులో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలైనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమగుచున్నదని మీతో చెప్పుచున్నానెను. వారు, ప్రభా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పిన. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రీతండి, మరోసారి దీనిమై వస్తుంటున్నాం, మీ పాసనలో సాగిలపడుతున్నాం. మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఎంతో గొప్ప తండ్రి విలువైన తండ్రి దేనితో కూడా పోల్చదగినటువంటి ప్రభా తండ్రి మీ రక్షణ అనేటువంటి పాత్రను ప్రభానిచ్చిన మా తండ్రి మా చేతిలో కలిగిన వారమై మీ పాసనలో మేము ఆరాధిస్తూ గణపరుస్తుంటున్నాం. ప్రభావ నీ మా జీవితంలో ఎంతో శ్రేష్టమైన వాడువో ప్రభా, అంత శ్రేష్టమైన వాడుగా చేయబట్టి కొరకాయ ప్రేమ మా యొక్క స్థానంలో మీరు తీసుకున్న దాన్ని బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. దేనికి మేము పాత్రలం కాదో దాన్ని మీరు ప్రభా దానికి మమ్మల్ని పాత్రలుగా మీరు ఎంచిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రియకుమారిని మా కొరకు ఇవ్వడానికి ప్రభా మీరు వెనుతిన దాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. మరోసారి ప్రభా దీనిలో మేము మీ పాసనగా వస్తుంటున్నాం. చదవని లేఖన భాగము ప్రభా దయతో దీవించి ఆశీర్వించవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయతో జ్ఞాపం చేసుకున్నాము. సంప్రభా మీ సన్నిధికి రాగల వారందరిని బట్టి స్తోత్రంలో ఇంకను మార్గమధ్యలో ఉన్న వారిని కూడా దయతో దృష్టించవస్తుందిగా ప్రార్థన చేస్తూ మీకే మహిమ ఘనత ప్రభావము యేసు ప్రభావ మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ప్రభువునికి వచ్చిన ప్రవచనాల్లో ఒక ప్రవచనం ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. 37వ వచనంలో ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను. కాబట్టి మన ప్రభు ఎంత దీనస్థితికి ఆయన నీ కొరకై నా కొరకై రావడానికి ఇష్టపడతా వచ్చినాడు. ఈ సందర్భంగా కొన్ని మాటలు అయితే ఇక్కడ రాయబడతా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కొంత ఈ మాటలు కొంత అపార్థము చేసుకుంటూ కొరకు మరి అవకాశం ఉన్న మాటలుగా అయితే మనకు కనబడుతున్నాయి. అది కొంతమేర జ్ఞాపం చేసుకుంటాం. ప్రభు వారిని అడిగినాడు, మీ దగ్గర సంచి జాలే చెప్పులు లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు. కానీ ప్రభు చెప్పినాడు, మీరు మీతో పాటు ఏమి కూడా తీసుకుని పోవద్దు, సంచి కానీ జాలే కానీ తీసుకొని పోవద్దు అని చెప్తా వచ్చినాడు. కాబట్టి ఇక సంచి జాలే ఏం చూపిస్తుందంటే, సంచి అనేటువంటిది డబ్బులు వేసుకోవడానికి ఉపయోగించేటువంటిది, జాలే అనేటువంటిది ఆహారం అనేటువంటిది తీసుకుని పోవట కొరకే ఉపయోగించేటువంటి 2 సంచులు. కాబట్టి ప్రభు చెప్పినాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు డబ్బులు పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళొద్దు, తర్వాత ఆహారం కూడా తీసుకుని వెళ్ళొద్దు అని చెప్పినాడు. ఒకవేళ ఎందుకు అలా చెప్పినాడు అనేటువంటిది ఇప్పుడు మన సందర్భం కాదు. అయితే దేని వాక్యంలో ప్రభు ఏమైనా తక్కువ అయిందా మీకు అని అంటే వాళ్ళు అన్నారు, మాకేమి కూడా తక్కువ కాలేదు అని అన్నాడు. అన్న తర్వాత ఇక్కడ ప్రభు ఏం చెప్పినాడంటే 36వ వచనంలో, ఇప్పుడు సంచే జాలి కూడా తీసుకుపోండి, కత్తి కూడా తీసుకుని పోండి, కత్తి లేని వాడు కొనుక్కోమని కూడా చెప్పినాడు. కానీ ఇది ఈ మాటలు ఎందుకు ప్రభు చెప్తా వచ్చినాడంటే, యేసు ప్రభువారు సిలువ వేయబడే సందర్భంలో ఎలాంటి పరిస్థితిని శిష్యులు ఎదుర్కొనబోతున్నారో అని వారు గ్రహించడం కొరకే చెప్పిన మాటలు. కాబట్టి అంటే ఇంతకు ముందులాగా ఇప్పుడు ఉండదు అనేటువంటిది ప్రభు చెప్తున్నటువంటి సందర్భం అది. అది వారు గ్రహించలేకపోయినారు అనుకోండి. మొత్తానికి ఇంతకుముందు ఎలాగున్నది, కానీ సంచి అవసరం లేదు, జాలి అవసరం లేదు. ఎక్కడికి పోయినా ప్రభు నామాన్ని బట్టి పోయి వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చినారు, అనేక ప్రాంతాలకు వెళ్తూ వచ్చినారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు ఏం చేస్తూ వచ్చినారు, వారిని ఎంతో సంతోషంతో చేర్చుకున్నారు. కాబట్టి వీరు ఎంత చక్కగా మాకు పరిచయం చేయడానికి వచ్చినారు, మాకు వాక్యం చెప్పడానికి వచ్చినారు, యేసు ప్రభు వీరిని పంపించినాడు, యేసు ప్రభు ద్వారా పంపించబడిన వాళ్ళని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా వారిని చేర్చుకుంటూ వచ్చినారు. చేర్చుకొని వాక్యం చేయించుకొని ప్రార్థన చేయించుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అంతో ఇంతో వాళ్ళు గిఫ్ట్ మరి ఇస్తూ వచ్చినారు.
ఆ డబ్బులు తీసుకుని అక్కడ వాళ్ళ దగ్గర సంచి ఉండేది కాబట్టి ఆ సంచిలో వేసుకునేవారు, ఏదైనా అవసరాలకు వాడుతూ ఉండేవారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అన్న మీరు వచ్చినారు, వాక్యం చెప్పినారు, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నారు, ఫలాని స్థలానికి ఇంకా ఒక పూట సమయం పడుతుంది, మరి మీరు మధ్యలో ఆహారం ఎట్లా అని చెప్పి వారికి ఆహారం పెట్టి మళ్ళీ క్యారియర్ కూడా కట్టించేవాళ్ళు. లేదక్క ఇంతకుముందు ఆ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పినా వాళ్ళు చేర్చుకున్నారు, ఆల్రెడీ వాళ్ళు పెట్టిన ఆహారం అంటే లేదన్నా అది సరిపోదు, ఉంటే ఉన్నీలేగాక వాళ్ళు చపాతీ పెట్టినారు, నేను కొంచెం ఉప్మా చేసి పెడతాను అని చెప్పి వాళ్ళు కూడా శుభ్రంగా కొంత క్యారియర్ చేసి ఏం చేశారంటే పెడితే ఆ సంచిలో పెట్టుకొని వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అంటే దేని వాక్యంలో ప్రభు ఏమంటున్నాడంటే ఒకప్పుడు అలాగా పరిచయం జరిగింది, అది ఇప్పుడు అట్లాగ ఉండదు. ఇప్పుడు అలాగ ఉండదు. ఎందుకు అలాగ ఉండదు? యేసు ప్రభువే ఎట్లాగ ఎంచబడుతున్నాడు చెప్పండి? అక్రమకారులలో ఒకరిగా ఎంచబడుతున్నాడు. ఆయనే అక్రమకారుడైతే ఆయనను మించిన అక్రమకారులు ఆయన శిష్యులు. అంటే యేసు ప్రభు బందిపోడు దొంగ అయితే వాళ్ళు చిన్న సైజు దొంగలు అన్నమాట. ఎవరు చేసుకుంటారు చెప్పండి? అప్పుడంటే ఏదో బోధకుడు పంపించినాడు, వీళ్ళు బోధకులు అని చెప్పి చేసుకున్నారు, ప్రేమించినారు, ఏదో డబ్బులు ఇచ్చినారు, ఏదో క్యారియర్ పెట్టి ఇచ్చినారు, అది ఇచ్చినారు, ఇది ఇచ్చినారు, సరిపోయింది. ఇప్పుడు ఆయనే సిలువ వేయబడుతున్నాడు. ఎలాగ సిలువ వేయబడుతున్నాడు? అక్రమకారులో ఒకటిగా సిలువ వేయబడుతున్నాడు, దొంగలలో ఒక దొంగగా ఆయన సిలువ వేయబడుతున్నారు. ఆయననే ప్రజలందరూ కూడా తృణీకరించబోతున్నారు. అలాంటప్పుడు వీరిని ఎవరైనా చేసుకుంటారా? ఏమని అంటారు? మళ్ళీ అదే ఊరికి పోతే వారి దొంగడు మళ్ళీ వచ్చినావు, అప్పుడే తెలియక తెచ్చుకున్నప్పుడు మీ నాయకుడే దొంగల నాయకుడు అయితే మీరంతా దొంగలే కదా అని చెప్పేటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎలా కఠినమైన పరిస్థితి. ఈ కత్తి అనే మాట కూడా ఎందుకు చెప్పబడతా వచ్చిందంటే ఆ దినాల్లో ఈ కత్తి అనేటువంటి దాన్ని దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు వారు పెట్టుకునేటువంటి వారు. ఎందుకంటే మార్గ మధ్యంలో ఏదైనా అడవి మృగాలు లాంటివి వారి మీద దాడి చేసినప్పుడు, లేదా దారి దొంగలు ఉంటారు, అలాంటి వారిని బెదిరించడానికి తమను తాము కాపాడుకోవడానికి కత్తు అనేటువంటి తీసుకుని వెళ్ళేవారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ప్రభు కత్తి తీసుకుని వెళ్ళమని కాదు ఇక్కడ అర్థం. కానీ అలాంటి పరిస్థితి రాబోతుంది. ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా మీరు వెళ్ళబోతూ ఉంటున్నారు. ఇంతకుముందులాగా ఇంకా ముందు పరిస్థితి ఉండకపోదు అనేటువంటి సందర్భంలో ప్రభు ఈ మాటలు చెప్తా వచ్చారు. అనేసరికి కిందకు వచ్చేసరికి వాళ్ళు ఏమనుకున్నారు, ఓహో మామూలు నిజంగానే సంచి వాటి గురించి చెప్తున్నాడేమో, అప్పుడేమో వద్దని చెప్పినాడు, కానీ ఇప్పుడేమో ఇంకా 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 మంచిది కదా, చక్కగా 10 రూపాయల డబ్బులు మరి సేవ్ చేసుకోవచ్చు. రెండవది కత్తి అంటే ఇంకా అప్పుడు వెంటనే అనేసినారు, రెండు కత్తులోనే అని అంటే ఏమన్నారు చెప్పండి వాళ్ళు? ప్రభా ఇదిగో 2 కత్తులు ఉన్నవి అని అన్నాడు. అంటే 2 కత్తులు ఉంటే సరిపోతుంది, వాళ్ళు 12 మంది శిష్యులు అయిపోయారు. ఇంత 13 మంది. సరే యోధ లేకపోతే 11 మంది, ఇంకొక ఆయన లేకపోతే 10 మంది, 2 ఏడు సరిపోతాయి చాలు. అంటే అర్థం ఏంటి? అంటే నీకోటి నాకోటి సరిపోతులే అని అర్థం కాదు. ఇంకా చాలు ఆయనలా మీకు అర్థం కావట్లేదు నేను చెప్పే సంగతి మీరు గ్రహించుకోలేకపోతున్నారు. మీరు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నారు దాని గురించి నేను చెప్తే మీరు శుభ్రంగా ఇదే సందని చెప్పుకుని నా దగ్గర కత్తి 2 ఉన్నాయి ప్రభు నీ కాండ ఒకటి ఇస్తానని చెప్తున్నారు, ఇంకా చాలా ఆడికి ఆపండి అని చెప్పినాడు అనమాట. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు ఈ రకంగా ఆలోచన చేసేటప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు, సరే ముందు మీకు అర్థమవుతుంది అన్నట్లుగా చాలును అనే మాటకు అది అర్థం. సరే మెట్టుకు మనం ఆరాధనలోనికి ప్రవేశించే ముందు దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడేటువంటిది ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎలాంటి స్థానంలోనికి రాబడుతూ వచ్చినాడు. దేని వాక్యం రాయబడింది, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడ్డాడు. ఆయన అక్రమకారుడా చెప్పండి? అక్రమముగా ఉన్న మనలను క్రమపరచడానికి వచ్చినవాడు, అపవిత్రులైన మనలను పరిశుద్ధపరచడానికి వచ్చిన పరిశుద్ధుడు ఆయన. అయితే దేని వాక్యంలో ఎలాగ చేయబడ్డాడు? ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడ్డాడు. అక్రమకారులలో ఒకడుగా ఎంచబడాలంటే అందరూ కూడా చూచిన వారు ఆయన ఏమని అనుకోవాలా? ఆయన అక్రమకారుడు అని అనుకోవాలా. ఆ అక్రమకారులో ఒకడుగా ఎంచాలంటే మరి ఎట్లా చేయాలని వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు? దేని వాక్యంలో రండి. ఇదే సందర్భం మనకు మార్కు సువార్త 15వ అధ్యాయంలో చూడగలుగుతాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి చూద్దాం. మరియు కుడి వైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని 2 బందిబోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. కింద ఇన్పుట్లో ఏం రాయబడి చదవండి. కాబట్టి లేఖనం ఎట్లా నెరవేర్చబడింది? 2 బందిపోటు దొంగల మధ్యలో యేసు ప్రభువును సిలువ వేసినారు. కానీ ఆ 2 ఎవరో లోకమంతా తెలుసు, వారు బందిపోటు దొంగలని తెలుసు. ఇప్పుడు యేసు ప్రభువుని వారి మధ్యలో సిలువ వేయబడుతారా? వారి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే ఈయన కూడా ఇట్లాంటోడే అనేటువంటి మెసేజ్ లోకానికి ఇస్తున్నారు.
కాబట్టి ఈ ఇద్దరు బందిపోట్లు తెలుసు, వీరితో కూడా వేయబడినాడే, వీరి వంటి వాడే కదా అని అనుకోవడానికి. దీని వాక్యంలో మన ప్రభు నీ కొరకు నిన్ను నన్ను రక్షించడానికి ఎంత దీన స్థితికి ఆయన తీసుకుని రాబడినాడు. ఒకవేళంటే సరే మంచిదే, వీరు బందిపోటు దొంగలు కాబట్టి వారు ప్రాచుర్యం అయిపోయినారు, వీరు ఎవరు అనే గుర్తిస్తూ వచ్చినారు. అయితే యేసు ప్రభు సంగతి ఏమిటి? ఆయన ఎవరు చూడలేదా? వారి మధ్య సంచరించుచూ వచ్చినాడు కదా 3.5 సంవత్సరాలు. ఆయన అనేక అద్భుత ఆశ్చర్యకాలు జరిగించినాడు కదా. ఆయన బోధకు అనేకులు గుంపులుగా పరిగెత్తుకొని పోయినారు కదా. యేసు ప్రభు తెలియదా? తెలుసు. కానీ ఎలాగెంచినారు వాళ్ళు? అక్కడ నుంచి ఎలాగెంచినారంటే, ఒరే మేము పెద్ద బోధకుడు అనుకుంటుమే, ఏదో పరలోకం నుండి పెద్ద ప్రవక్త ఈయన, ఏ ప్రవక్త చెప్పిన సంగతులని చెప్తున్నాడు, పరలోకం గురించి చెప్తున్నాడు, నరకం గురించి చెప్తున్నాడు, ఏ పరిచయులు ఏ శాస్త్రులు ఎంతమంది ఎన్ని తప్పు పట్టాలన్నా కూడా దొరకకుండా చెప్తున్నాడే, ఈయన ఎంత పెద్ద బోధకుడు అనుకుంటుమే, ఒరే ఇదే సంగతి అనుకోవడం ప్రారంభించినారు. ఎంత అంటే ప్రియుడ దేవుని యొక్క ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ స్థానంలోనికి ఆయన శిలువ వేయబట్టమే ఒక శాపగ్రస్తమైన శిక్ష అయితే, ఆయన ఒక దొంగలలో ఒక దొంగగా ఎంచబడతాడా అనేటువంటి ఈ సంగతి ఎరిగి ఉండి కూడా, లేఖనాల్లో ముందుగా తెలియబచ్చబడి ఉండి కూడా ప్రభు అయిన దేవుడు ఎంతగా తగ్గించుకొని దొంగల మధ్యలో ఒక దొంగగా ఆయన వెళ్ళాడినాడు, అక్రమస్తుల మధ్యలో ఒక అక్రమస్తుడిగా వెళ్ళాడినాడు. అందుకనే ఆ ప్రజలే ఆయనను చూసిన వారు, ఆయన ఘనపరిచిన వారు, ఒరే ఈయన ఉంటే మనకు బాగా 3 పూటల ఆహారం పెడతారా నాయన, రాజుని చేద్దామని చెప్పి మాట్లాడుకొని కిరీటం అంతా తయారు చేసుకుని వెళ్ళిన వారు వీళ్ళంతా ఏం చేయడం ప్రారంభించినారు యేసు ప్రభుని. రండి నేను ఒక వాక్యంలో, ఇదే మార్కు సువార్త 15వ అధ్యాయము దయచేసి 29వ వచనం. అప్పుడు ఆ మార్గంలో వెళుచున్న వారు తమ తల లూచుచు, ఆహా దేవాలయాన్ని బడుగొట్టి, హరే ఆహా ఏం చెప్పావు అబ్బా, నిజంగా 3 రోజులు కడతానంటే నిజంగా ఈయన ఇన్ని కార్యాలు చేశాడు కట్టేస్తాడు అనుకుంటే, అది కూడా ఎట్లా అంట తలలు, అబ్బా ఏమి చెప్పామన్నట్లా అన్నమాట. అర్థమవుతుంది పిల్లరా, ఎంత దీన స్థితిలోనికి, ఎంత నింద, ఎంత అవమానకరమైన అనుభవంలోనికి యేసు ప్రభువారు నీ కొరకై నా కొరకు రావడానికి ఇష్టపడ్డాడు. బైబిల్ అందులో భక్తులు కూడా అలాంటి అనుభవం, అలాంటి అవమానకరమైన స్థితిలో కూడా వారు వెళ్తూ వచ్చినారు. వారితో పోల్చదగిన వాడుగా యేసు ప్రభు చూస్తున్నాం. అంతకంటే అవమానకరమైన స్థితి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఎదుర్కొన్నట్లుగా చూస్తాం. ఉదాహరణకు చూస్తే యోసేపు విషయం మనం చూస్తాం. యోసేపు ఎంత భక్తిపరుడైన మనుషుడు, తన చుట్టూ ఉన్నటువంటి 10 మంది అన్నలు కూడా చెడ్డ పనులు చేసినా కూడా ఎన్నడే కొనగా ఇట్లుంటే బాగుండు కదరా, శుభ్రంగా ఎంత బాగుండేది అని అనుకోకుండా మనుషుడు ఎంత దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధంగా ఉండి వారిని కూడా మార్చాలని ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నం అలా మార్చడానికి చేసినందుకు వారి ద్వారా ద్వేషించబడి, వారి ద్వారా చంపడ కొరకై ప్రయత్నం చేయబడి, చివరికి అమ్మివేయబట్టానికి కూడా మరి మనసు వచ్చినంతగా ద్వేషం వల్ల పుట్టడానికి తన యథార్థత కారణమైన సందర్భంలో ఇంత నమ్మకంగా ఉండి చివరికి దాసుడిగా అమ్మబడ్డాడు. తండ్రికి దూరంగా ఎన్నటెన్నటికూ జీవితకాలం అంతా మరి ఒకరి కింద దాసుడిగా ఉండడం కొరకే వెళ్ళబడిన సందర్భం అయినా కూడా ఏదో బిగబట్టుకొని విశ్వాసాన్ని కాబట్టుకొని ప్రార్థన చేసుకుంటా వస్తే ఏమి నింద వేయబడింది చెప్పండి? పోతీఫరు భార్యను పాడు చేయబడినాడు, ఆమె ఎట్లో అరిచేసరికి పట్టుబడినాడు అని జైల్లో వేయబడినాడు. ఏం చెప్పగలుగుతాడు? ఎట్లా రుజువుపరచుకోగలుగుతాడు యోసేపు తన గురించి? సరే మరి ఆ ఖైదీలు మాట్లాడుకోరా, నువ్వు ఎందుకు వచ్చినావు, నీ మీద నేరం ఏం మోపడిందని చెప్తే యోసేపు ఏమని చెప్పగలుగుతాడు? ఒకవేళ యోసేపు గురించి అంతో ఇంతో తెలిసిన వారు, ఎందుకంటే యోసేపు కొంతకాలముగా అక్కడ ఉంటా వచ్చినాడు, తనను బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడతా వచ్చింది. ఎంతగా ఆశీర్వదించబడిందంటే స్పష్టముగా యజమానుడు ఇంత గొప్ప ఆశీర్వాదము ఏ ఇంటిలో జరగదు, నాకు కూడా ఎప్పుడు జరగలేదు, ఈ దీనంతటికీ కారణము ఈ మనుషుడే అన్నంతగా మరి ఆ యోసేపు అక్కడ కనబరచబడినాడు. బహుశా ఏమని ఉంటారు, అబ్బా ఏమి పోజు ఇచ్చినావు యోసేపు, ఎంత భక్తి పడిన ఇదిరా నీ సంగతి కదా అంటే ఏం చెప్పగలుగుతాడు? తనను తాను రుజువుపరచుకునేటువంటి మార్గం ఏది? కేవలము అవమానము నింద మోపబడి తను సహిస్తావు. దావీదు జీవితాన్ని చూస్తాం. దావీదు ఎంత గొప్ప రాజు, ఎంత భక్తిపరుడు, ఎంత దైవజనుడు, ఎలాంటి స్థితిలోనికి ఏ కారణాన్ని బట్టి అప్పగించబడ్డాడనే వేరే సంగతి. కానీ కాబట్టి రాజు ఎంత సామాన్యముని వలె కాళ్ళు కూడా చెప్పులు కూడా లేకుండా తనతో కొంతమందిని తీసుకొని పారిపోతా వచ్చినాడు.
ఎంత 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 అవమానకరణమైనటువంటి స్థితిగతులు. తన భార్యలు, తన కడుపున పుట్టిన కుమారుడు బహిరంగంగా పాడు చేయడం అనేటువంటిది ఏ మనుషుడైనా భూమి మీద తట్టుకొని జీవించగలిగినటువంటి స్థితేనా? ఏ మనుషుడైనా సూసైడ్ చేసుకోకుండా చనిపోకుండా ఉండగలడా? ఎంత అవమానం పోయేటువంటిదేనా? నేను వాక్యం తలంపు ఏంటంటే, ఆ ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన నీ కొరకై నా కొరకు ఎంత అవమానం పొందాడనేటువంటిది మనము వర్ణించలేము. ఆ స్థానంలోనికి నీ కొరకు నా కొరకు రావడానికి ఇష్టపడినాడు. ప్రజలైతే వాళ్ళు ఏమంటా వచ్చినారంటే, తలలు ఊపుతా వాళ్ళు అవమానపరుస్తూ వచ్చినారు. దేని వాక్యలో అధికారులు, వారికి అధికారులు, ప్రజలంటే సరే తెలిసి తెలియక అనుకో, వాళ్ళ అధికారులు విచారణలకు వాళ్ళంతా ఉన్నవారు, వారు కూడా వారికి అనాలనే నియమం కాదు, వారు కూడా ప్రభువును అపార్థం చేసుకున్నారు. వారేమని చెప్తా వచ్చినారు? దేని వాక్యంలో లూకా సువార్త 23వ అధ్యాయం ఇందా చదివిన భాగం సందర్భం అధ్యాయంలో 23వ అధ్యాయము 35వ వచనం. మరియు లూకా సువార్త 23వ అధ్యాయము. ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులు ఏమంటున్నారు? వాడు వీడనే, ఇంకేమి, ఇంకా మళ్ళీ వేరే భాష లేదు. వీడు ఇతరులను రక్షించను. చదవండి. వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినట్లా. కాబట్టి ఎందుకు అపవాసం చేస్తున్నారు? యేసు ప్రభుని అక్రమకారులో ఒకడు అని అనుకున్నారు వారు కూడా. ఇంతవరకు ప్రజలను మోసగించినాడు ఈ మనుషుడు అని అనుకున్నారు. కాబట్టి అప్పటి వరకు ప్రభు అనేటువంటి వారు, అప్పటి వరకు ఆయన గౌరవించిన వారు ఏమని ప్రారంభించినారు? వాడు అనడం ప్రారంభించినారు. దీని వాక్యంలో ఆ ప్రజలు ప్రభువుని అక్రమస్తులు ఒకరుగా ఎంచుతూ వచ్చినారు. అధికారులు అక్రమస్తులు, వారి సంగతి సరే. అరే, పక్కన బందిపోటు దొంగలు, వాళ్ళు ఎలాంటి దొంగలు వాళ్ళకి తెలుసు. ఎందుకు అలాంటి కఠినమైన శిక్ష వేయబడిందో అనేటువంటిది వారికి తెలుసు. యేసు ప్రభుని వారు చూస్తూ వచ్చినారు. ఒకవేళ యేసు ప్రభు వారు గొప్ప దైవజనుడని వారు గ్రహించకపోవచ్చు, ప్రవక్తని వారు ఎరిగి ఉండవచ్చు, ఒకప్పుడు అనుకుని ఉండొచ్చు. లేదా ఏదో ఒక నేరం చేసినాడు, దాచుకున్నాడు, బయటపడింది, ఈ శిక్ష వేయబడినని అనుకోవచ్చు. అయితే మాకంటే మించిన దొంగడు అవుతాడా ఆయన? ఎంత దీనస్థితికి వచ్చినాడంటే చివరికి అటు ఇటు ఉండే దొంగలు కూడా ప్రభువుని అవమానపరిచినారు. దేని వాక్యంలో లూకా సువార్తలో మనకేం చూస్తామంటే 23వ అధ్యాయం 39వ వచనంలో, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు అని రాయబడి ఉంటుంది. అయితే దేని వాక్యంలో మార్కు సువార్త 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి, మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం, క్షమించండి, మార్కు సువార్త 32వ వచనం. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. కాబట్టి ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిన. కఠిన వాక్యంలో ప్రభుని మనం ఆరాధించక మునుపు మన ప్రభు నీ కొరకు నా కొరకు ఎంత దీన స్థితికి రావడానికి ఇష్టపడినాడు చూడండి. దొంగలు దూషించడం ప్రారంభించినారు, ప్రజలు దూషించడం ప్రారంభించినారు. ఒకవేళ ఎవరైనా అలాగ దూషించగలిగితే ఎప్పుడైనా ఎన్నటికైనా నాలాంటి వాడు పాత్రుడు అవుతాడేమో. కానీ అలాంటి దూషణకు తగిన అర్హత కానీ తగిన కారణం కానీ నాలాంటి వానిలో ఒకవేళ కనబడచ్చేమో. కానీ ఏ పాపం ఎరిగినటువంటి యేసు ప్రభు, ఏ నేరం ఎరిగినటువంటి యేసు ప్రభు, ఆయన నీ కొరకై నా కొరకై దూషించబడటం ఏంటి? ఆయన నేరస్తుల వలె మౌనంగా ఆ దోషణ భరించడం ఏంటి? అవమానం భరించి ఏ పాపం లేని ఆ పాపరహితుడు నీ కొరకై నా కొరకై నన్ను రక్షించడం కొరకై ఆయన ఎంత దీన స్థితికి ఆయన రాగలుగుతా వచ్చినాడు. దాన్ని బట్టి మనం ప్రభు ప్రేమను తలచి ఆయనను హృదయమారా ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. ప్రవచనంలోకి వచ్చేసరికి యెషయా ఈ మాటను తను ప్రవచిస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము అందరం కలిసి చదువుదాం. 12వ వచనం, చివరి వచనము. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను,
గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. కానీ యేసుప్రభువు వారి గురించి రాయబడతా ఉంది, ఆయన అక్రమస్తులలో ఒకటిగా అతిక్రమము చేయువారిలో, అక్కడ అక్రమస్తులను రాయబడింది, ఇక్కడ అతిక్రమం అని రాయబడింది. వారిలో ఎంచబడతా వచ్చినాడు. అనేకుల పాపము ఆయన భరిస్తూ వచ్చినాడు. కానీ దీని ఒక వాక్యంలో అందుకని నేనేం రాయబడింటే ఏలైనగా అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దీని అంతటి కొరకై ఒక ఆధిక్యత తండ్రి అయిన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారికి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు ఆధిక్యత ఇచ్చాడంటే ఇందుకోసం ఇచ్చినాడు. ఎందుకోసం ఇచ్చినాడు? ఆయన అక్రమస్తుల్లో ఒకటిగా ఎంచబడటానికి ఇష్టపడినాడు కాబట్టి, అతిక్రమం చేయవాళ్ళలో ఒకటిగా ఉండడానికి ఇష్టపడినాడు కాబట్టి, ఆయన తన ప్రాణమును దారపోయడానికి ఇష్టపడినాడు కాబట్టి ఆయనకు ఈ ఆధిక్యత ఇవ్వబడింది. ఏంటి ఆధిక్యత? 12వ వచనంలో, కావున గొప్పవారిలో నేను అతనికి పాలు పంచి పెట్టేదను. కానీ ఎవరితో పాలు పంచి పెడుతున్నాడంటే తనే దేవుడు చెప్పండి? గొప్పవారితో పాలు పంచి పెడుతున్నాడు. ఎవరయ్యా గొప్పవారు? యేసు ప్రభు కంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా యేసు ప్రభు వారి కంటే గొప్పవానిగా ఎవరినైనా ఎంచదగునా? ఎవరు ఈ గొప్పవారు? ఎక్కడి వచ్చినారు ఈ గొప్పవారు? వారితో యేసు ప్రభు పాలిస్తున్నాడంటేనే ఎవరయ్యా గొప్పవారు? పరలోకం నుండి దేవుని దూతలా? లేదంటే ప్రధానులుగా ప్రధానమైనటువంటి కార్యకలాపాలు వారబడేటువంటి వారా? లేదంటే పాత నిబంధనలో భక్తులు, లేదా కొత్త నిబంధనలో కొందరు ప్రభు కొరకు క్రయం చెల్లించిన భక్తుల విషయమై చెప్పబడుతున్న మాట ఇది. దేని వాక్యంలో ఎవరయ్యా ఆ గొప్పవారు అని అంటే దేని వాక్యంలో మనం చూస్తాం. దయచేసి 10వ వచనం చదవండి. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము, ఎవరయ్యా ఘనులో తెలుసునా? అతని సంతానము, ఆయన పిల్లలు, యేసు ప్రభు పిల్లలు, యేసు ప్రభు రక్తము చేత కొనబడిన ఆయన పిల్లలు. తర్వాత రండి 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. నీతిమంతుడైనను నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అతడు తనకు ఇక్కడ ఈ మాట మాత్రం చూస్తాం, అనేకులను నిర్దోషులుగా చేయును. తనకున్న అనుభవ జ్ఞానం కిందకు రాయబడింది, తన్ను గూర్చిన జ్ఞానము చేత. అంటే సిలువ వేయబడిన యేసు ప్రభుని ఎరుకుట ద్వారా అనేకులు నిర్దోషులుగా చేయబడుతున్నారు. వారిని తండ్రి దేవుడు ఏమంటున్నాడంటే వారు ఘనులు అని అంటున్నాడు. పిల్లరా, ఎలాంటి స్థానం మనది చెప్పండి? ఈ స్థానమైనా మనది ఎలాంటి అవమానకరమైన, దీనకరమైన, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న నిన్ను నన్ను తాను తన రక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధపరిచి తన ప్రాణమును దారపోసి మన కొరకై శాపగ్రాహి అయి మన కొరకై అక్రమస్తులుగా ఒకటిగా ఎంచబడి మనల్ని రక్షించి ఆయన పిల్లలుగా మనల్ని చేసుకోవడం గొప్ప ఆధిక్యత. అందుమాదిరే కాదు, దేని వాక్యంలో ఇక్కడ రాయబడిన ప్రకారంగా నిర్దోషులుగా మనల్ని ఎంచడం అనేటువంటిది గొప్ప ఆధిక్యత. అలాంటి మనలను ఆయన ఎలాగ ఎంచుతున్నాడు చెప్పండి? ఎలాగ ఎంచుతున్నాడు? ఘనులుగా ఎంచుతున్నాడు. ఎలాగ ఎంచుతున్నాడు చెప్పండి? ఘనులుగా ఎంచుతున్నాడు. ఎంతగా ఎంచుతున్నాడంటే ఆయన కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారిని వారితో కూడా ఉంచి వారితో పాలు పంచడానికి అలాగన ప్రభుని మరి చూడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇది! ఏమైనా సరే జీర్ణించుకోగల సంగతేనా? అయ్యో నా ప్రియకుమారుడు కాబట్టి నేను ప్రేమించే ప్రియకుమారుడు నా కొరకై ప్రజలను సంపాదించు కొరకై తను తాను శిలువమరణానికి అప్పగించుకున్నాడు. అదే గొప్ప సంగతి. ఆయన ఆ స్థానంలో నుంచి మనందరినీ కూడా సమకూర్చి మీరందరూ కూడా ఆయన బట్టి సమకూర్చబడిన వారు అని ఎంచాలా? వాస్తవానికి ఏమని చెప్పాలంటే ఘనుడైన నా కుమారుడైన యేసు ప్రభువుతో మీకు నేను పాలిస్తానని చెప్పాలి. ఆ ప్రవచనాల్లో ప్రభు అన్నాడు, ఘనులతో నా కుమారుని. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత! ఇది నాలో దేవుని ప్రజలంగా మనం ఎరగవలసిన వారు ఏమేమిటంటే ఆయన ఇంత క్రయము చెల్లించడం ఎందుకోసం అంటే ఎందుకు ఆయన ప్రాణాన్ని దారిపోస్తున్నాడంటే ఎందుకు ఇంత దినస్థితి ప్రభు మన కొరకు వచ్చాడంటే నిన్ను నన్ను నిర్దోషులుగా చేయట కొరకాయి, నిన్ను నన్ను నీతిమంతులుగా చేయట కొరకాయి, నిన్ను నన్ను ఆయన జనులుగా చేయట కొరకాయి.
కాబట్టి నిన్ను నన్ను తన ప్రియకుమంతో సమానమైన ఘనమైన వారిగా ఎంచుట కొరకే ప్రభు మనల్ని రక్షించినాడు. ఎంత గొప్ప ఆధిక్యత కదా, ఎంత గొప్ప ధన్యత. కాబట్టి మనం జ్ఞాపం చేసుకోవాలా, రక్షణ పొందిన వారమై గుర్తుపెట్టుకోవాలా. ఆయనను బట్టి రక్షణ పొందడం మాత్రమే కాదు, దేవుని ఇంటిలోనికి చేరి వచ్చినాను అని అంటే అర్థం ఏంటంటే, నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు చెప్పండి. వాళ్ళు కూడా గ్రేడింగ్ చేద్దామా? వాడు మంచోడు, వీడు షడ్డోడు, వాడు అట్టంటోడు, వీడు ఎట్టంటోడని. ఒకవేళ నా సహోదరుడు ఏ విషయంలోనైనా ఒక లోటు నాకు కనబడిందంటే ఎస్ అయితే అయిండొచ్చు. ఆ ఒక్క విషయంలోనే, ఆ ఒక్క సందర్భంలోనే నా సహోదరుడు బలహీనుడు, అంతవరకే. దేవుని పిల్లలనే విషయానికి వచ్చేసరికి కానీ దానిలో మళ్ళీ వేరే వ్యత్యాసాలు ఏమి లేవు. చదువుకున్నవాడని, చదువుకోలేనాడని, అర్థమైందా? కాబట్టి గొప్పవాడని, తక్కువవాడని, లేదంటే గొప్ప ఆత్మీయుడని, అది నిన్న మొన్న రక్షణ పొందినవాడని ఏమి లేదు. కానీ నేను ప్రభు బిడ్డను ఏమిగా ఎంచాలా? ఘనుడైన మనుషుడిగా ఎంచాలా. అర్థమవుతుంది. ఎన్నోసార్లు ఎంత బుద్ధిహీనత ఉంటుందంటే, మరి ఒకవేళ అంటే గొప్ప దైవజనుతో కలిసి పరిచర్యకి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? ముఖమేమో వెలిగిపోతుంది. ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా. నా దృష్టికి తక్కువ వాడిగా, నా దృష్టికి అనుభవం లేనివాడిగా, నా దృష్టికి చిన్నవాడిగా వానితో కలిసి నేను పరిచయం చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇంకేం చేద్దాము? పెద్దోళ్ళ మాట కాదనలేక, నిన్న మొన్న రక్షణ పొందినవాడు, నేను నా అనుభవం ఏంటి, ఇతని అనుభవం ఏంటి, ఇతనితో కలిసి నేను పోవటమా? పరిచయం అయితే చేస్తాను, కాదనలేక చేస్తాను. మళ్ళీ పంపించినా నేను అనుకుంటాడేమో ఆ సేవకుడు, శాంసన్ అన్న వీనికి ఎంత గర్వం వచ్చిందిరా అని అనుకుంటాడేమో అని చెప్పి చేస్తాను. ఏం సంతోషం ఉండదు నాకు ముఖంలో. ఎందుకు నా ముఖంలో సంతోషం ఉండదు? కాబట్టి తనని నేను ఎలాగెంచుతున్నాను? యేసు ప్రభువు చూడండి, తనని దేవుడు యేసు ప్రభుని ఎలాగెంచుతున్నాడంటే తన ప్రజలతో ఒకరిగా ఎంచడానికి, చూడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభుని మనం హృదయం ఆరాధించాలి. ఏమని ఆరాధించాలంటే, ప్రభా కాబట్టి శాపగ్రస్తమైన నన్ను రక్షించుడు కొరకు నువ్వు శాపగ్రాహి అవ్వటం మాత్రమే కాదు, రక్షించడం మాత్రమే కాదు, ఏ యోగ్యత లేని నన్ను నీ రక్తము చేత విమోచించబడిన నీ ప్రజలలో ఒకటిగా ఉండటానికి నాకు అర్హత లేకపోయినా కూడా ఘనులైనటువంటి నీ పిల్లలుగా ఎంచబడినటువంటి నీ రాజ్య వారసులైనటువంటి వారితో కలిసి కూర్చునే ఆధిక్యత ఇచ్చినావు ప్రభువా అని ఆరాధించాలి ప్రభుని. వారితో కలిసి పరిచయం చేసే ధన్యత ఇచ్చినావు ప్రభు అని ఆరాధించాలా. వారితో కలిసి మరి నీ మందిరంలో వారిలో ఒకటిగా ఉండటానికి నేను ఇష్టపడిన ప్రభు అని ఆరాధించాలా. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయం మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎందుకోసమై ఈ ధన్యత ఇచ్చినాడంటే, ఏలైనగా అంటే ఆయన అతిక్రమస్తులు ఒకటిగా ఎంచబడటానికి ఇష్టపడ్డాడు. ఎందుకోసమంటే ఈ ధన్యత పొందటానికి. యేసుప్రభు అంటే యేసుప్రభువారు నీతో నాతో ఉండటం అనేటువంటిది ఆయనకి ఏం చెప్పండి, అది భాగ్యం అంట. ఏదన్నా ఏమంటారంటే వ్యత్యాసం చూపాలంటే యేసుప్రభు చూపించాలా. అట్లాంటి ఆయనే నిన్ను నన్ను గనురాలుగా ఎంచి కాబట్టి మనల్ని అలాగ చూస్తూ యేసుప్రభు తానే మనతో సమానంగా ఉండి పరిచర్య చేయడానికి, మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాగూ ఆయనను చూడటానికి తండ్రి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ప్రభు స్తోత్రాలు. మనం మొదట ఆరాధించవలసిన నియమం ఏంటంటే, ప్రభు నన్ను రక్షించడం మాత్రమే కాదు, రెండవ నియమం ఆ దేవుని ప్రజలతో నన్ను చేర్చినాడు. దాన్ని బట్టి నేను ప్రభుని ఆరాధించబద్ధుడను. తర్వాత ఇదే భాగంలో 53వ అధ్యాయంలో మనం చూస్తాము. కావున గొప్ప వార్తని అతను పౌలు పంచిపెట్టిన 12వ వచనంలో 2వ వరుసలో, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. కాబట్టి అక్కడ గొప్పవారు, ఇక్కడ ఘనులు అన్నారు. రెండు దేవుని ప్రజల విషయమే చెప్పబడిన మాటలు. అయితే ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును అంటే రాజులైనటువంటి వారు ఆ దినాలలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, కాబట్టి మరి ఒక దండయాత్రలాగా వాళ్ళు బయలుదేరుతారు. కొంతమంది రాజులు కలుసుకొని కొన్ని దేశాల మీదకి వారు యుద్ధానికి వెళ్తారు. ఒక దేశం మీదకో 2 దేశాల మీద యుద్ధం వెళ్ళిన తర్వాత ఆ యుద్ధంలో శత్రు దేశం మీద విజయం పొందిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వారి యొక్క కొలసొమ్ము అంటే వారి దగ్గర దోచుకున్నదంతా బంగారము, వెండి, ఏమేమైతే విలువని అవన్నీ కూడా దోచుకొని తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏమంటారంటే కొల్ల సొమ్ము అని అంటారు. కొల్లగొట్టి తెచ్చుకున్న సొమ్ము, దోచుకొని తెచ్చుకున్న సొమ్ము. ఆ సొమ్ముని ఏం చేస్తారంటే ఈ రాజులు వీరంతా కలిసి భాగాలు చేసుకొని పంచుకుంటారనమాట. కాబట్టి ఈ భాగం మనకి ఏం చూపిస్తూ ఉందంటే, కాబట్టి యుద్ధంలో విజయాన్ని చూపిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శత్రువు మీద, సాతాను మీద, వాని దూతలకు విరోధముగా సిలువలో యుద్ధము చేసి సిలువలో మరణించడం ద్వారా సాతాను మీద జయము పొందినాడు ఆయన.
జయము పొంది దేవుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు జయం పొందినాడు? ఎందుకు యుద్ధం చేస్తున్నాడు? ఎందుకు యుద్ధానికి వెళ్ళాడు? కొల్ల సొమ్ము తెచ్చుకోవడానికి. ఏంటా కొల్ల సొమ్ము? శత్రువు చేతిలో ఉన్న నిన్ను నన్ను వాని చేతిలో నుండి లాగి తెచ్చుకోవడానికి కొరకై ఆయన శిలువలో విజయము పొందినాడు. కానీ ప్రభు స్తోత్రాలు, దేవుని వాక్యంలో ప్రభు మనల్ని విమోచించడం కొరకై, మనల్ని సంపాదించుకుంటూ కొరకై ఆయన శిలువలో శత్రువు సాతాను మీద విజయం పొంది మనలను ఆయన కొరకై సంపాదించుకున్నాడు. ఇక మరి ఈ పై 2 వరుసల్లో ఒక మాట నేను జ్ఞాపకం చేసి ఆనందం ప్రవేశిస్తాము. ఇక్కడ పై భాగంలో ఏమన్నాడంటే, గొప్ప వారితో పాలు పంచి పెడతానన్నాడు. కింద వచ్చేసరికి గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము అంటే అతడు విభాగించుకుంటాడు. అంటే ఈ కొల్ల సొమ్ము తెచ్చిందంతా కూడా తెచ్చిన తర్వాత కానీ మీరు పంచండి నేను తీసుకుంటాను అన్నాడు. ఆయన విభాగించుకుంటాడు. అంటే ఇది అందరితో సమానం కాదు. నేను ఎట్లా చెప్తే అట్లా, నాకు రావాల్సిన భాగం ఇది, మీ భాగం ఇది అని ఆయన నిర్ణయిస్తాడు. అదేంటి? అందరు కలిసి యుద్ధం చేస్తున్నారు కదా. అంటే ఈయన భాగం ప్రత్యేకమైంది. అంటే ఒక విశ్వాసి రక్షణ పొందటానికి ఎవరైనా కూడా మరి సహకరించి ఉండవచ్చు, ప్రార్థన చేసి ఉండొచ్చు, సువార్త చెప్పి ఉండొచ్చు, ఎన్నో పర్యాలు మరి వారిని ప్రభువు తీయడానికి ఎంతో ప్రయాసపడి ఉండవచ్చు. వారి ప్రయాసం ఉన్నది కాబట్టి నీవు రక్షణ పొందట్లో అనేకుల ప్రయాసం ఉన్నది. అయితే వాళ్ళ ప్రయాస ప్రభు ప్రయాసతో పోల్చదగింది కాదు. అన్నిటికంటే మించిన ప్రయాస శిలువలో ప్రభు నా కొరకు పొందినాడు. కొంత ప్రయాస దేవుని యొక్క ప్రజలు కూడా నా కొరకై పొందినాడు. ఒక సామాన్యమైన విశ్వాసులు, ఏమాత్రం చదువు లేనటువంటి ఒక సామాన్యమైన వాళ్ళెవరో నాకు ఇప్పటికీ తెలియదు. ఒక దినాన ప్రభు కనికరిస్తే నిత్యత్వం లేని వారిని చూడగలుగుతాను. నా కొరకు ప్రార్థన చేస్తూ రాగా, నా కొరకు ప్రార్థన వారి ప్రార్థన మూలముగా కానీ దేవుని యొక్క కార్యంలో జరిగి నేను రక్షణ పొందుతా వచ్చాను. కానీ నేను కొలసొమ్ముగా దేవుని కొరకు అనుగ్రహించబడటానికి యేసు ప్రభు ఆయన చెల్లించిన క్రయము, దానితో పాటు కొందరు క్రయం కూడా ఉంటా ఉంది. అదే కొందరు క్రయంగా ఉన్నంత మాత్రాన ఆయన నా కొరకు చెల్లించిన క్రయంతో సమానం కాదు. ఆయన చెల్లించిన క్రయంతో దేనిని పోల్చలేము. అందుకనే ఆయనే విభాగిస్తున్నాడు. కాబట్టి నా భాగం ఇది. నువ్వు నీ కొల్ల సొమ్ము కొరకై నువ్వు కొంత ప్రార్థన చేసినావు కదా, ఇగో నీకింత భాగము. నువ్వు సువార్త చెప్పినావు కదా ఈ వ్యక్తి రక్షణ కొరకై, ఇదిగో నీకింత భాగము. ఇదిగో నువ్వు ఇంత క్రయం చెల్లించినావు కదా, ఇది నీకింత భాగము. ఇంత నీ సమయం వ్యర్థపరుచుకున్నావు, దేహాన్ని నల్లగొట్టుకున్నావు, నీకు ధనమును ఖర్చు పెట్టినావు, ఇదిగో నీకింత భాగము అని పంచిపెడతాడు. కానీ ప్రభు స్తోత్రాలు, ప్రభుని మనం ఆరాధించక మునుపు మన జ్ఞాపం చేసుకోవాల్సింది ఇంతతో నేను ముగిస్తాను. కానీ మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన అక్రమస్తుల్లో ఒకడిగా ఎంచబడినాడు, అతిక్రమము చేయవారిలో ఒకడిగా ఎంచబడినాడు. ఎలాంటి దేని స్థితికి ప్రభు ఎందుకు రాగలుగుతూ వచ్చినాడు? ఎందుకోసం రాగలుగుతూ వచ్చినాడు? ఆయన నిన్ను నన్ను ఆయన ప్రజలుగా చేసుకోవటానికి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన రక్తం బట్టి మనల్ని ఎంచుట కొరకే అంత గొప్ప క్రయము చెల్లించినాడు. అది మాదిరే కాదు, కానీ దేవుని ప్రజలైన వారితో మనల్ని చేర్చిన ఎంత గొప్ప భాగ్యం అది, ఎంత గొప్ప ధన్యత అది. దేవుని బిడ్డ ఒకసారి కాన్వకేషన్లో ఒక ఫారినర్ వచ్చినారంట. ఒక సేవకుడు చెప్పినాడు, వాక్యం చెప్తూ చాలా సిగ్గుపడి చెప్పినాడు. ఆయన ఒక కుష్టి వ్యాధి వస్తువులు వచ్చినాడంట. వచ్చేస్తే అందరు కూడా కొంచెం అంటే చిచిపో అని అనకపోయినా కొంచెం అతను చూసిన తర్వాత గిల్టీగా ఫీల్ అవుతున్నారన్నమాట దగ్గర రావడానికి. అయితే ఒక ఫారినర్ కూడా వాళ్ళు కాన్వకేషన్కి వచ్చినాడంట. ఆ మనుషుడంట పరిగెత్తుకొని వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పి ఆ కుష్ఠవ్యాధుని కౌగులించుకున్నాడంట. తీసుకుని పోయంట ఆ కట్లన్నీ ఊడదీసినాడంట. ఆ కట్లన్నీ నేను కథ చెప్పట్లేదు సుమా, కథ చెప్పట్లేదు. ఆ మనుషుడు కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు ఆ సేవకుడు కన్నీళ్ళతో ఆ మాటలు కన్నీళ్ళతో చెప్తా వచ్చినాడు. కాబట్టి కడిగి వేసి కట్లు కట్టి బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అని అన్నాడంట. మనం చెప్పగలుగుతాం అట్లాగా? ఏమీ అట్లా రాజాది రాజు కుమారుడు అని ఎంచినాడు. ఎంత చక్కగా గ్రహింపు చూడండి. కానీ ప్రభు మనల్ని మొదటిగా ఇంత గొప్ప దీనస్థితిలోకి ఎందుకు వచ్చినాడంటే ఆయన మనల్ని సంపాదించుకోవటానికి. రెండవదిగా ఎందుకు అంత దీనస్థితిలోనికి ఆయన రాగలుగుతా వచ్చినాడంటే ఆయన ప్రజలతో చేర్చడానికి. మూడవదిగా ఎందుకు కొరకు అంత దీనస్థితిలోకి వచ్చినాడంటే ఆయన మనతో కలిసి మనలో ఒకటిగా ఉండటానికి ఇష్టపడుట కొరకై. ఎందుకు ఆయన అంత దీనస్థితికి తగ్గించుకున్నాడంటే కొల్ల సొమ్ముగా నన్ను ఆయన కొరకు సంపాదించుకుంటూ కొరకు. కానీ ఎంత గొప్ప క్రయం ప్రభు చెల్లించినాడు. ఈ తలంపు హృదయంలో ఉంచుకున్న వారమై మన ప్రభుని మనం ఆరాధించి మనం ఘనపరుస్తాం.